వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. భయ్య రీసెంట్ టైంలో థియేటర్‌కు జనాలు రావటం లేదని కొంతమంది ప్రొడ్యూసర్ ఆవేదన వ్యక్తం చేశారు భయ్య. బట్ కంటెంట్ బాగుంటే సినిమాకి ఆడియన్స్ ఖచ్చితంగా వస్తారని చెప్పేసి కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. పెద్ద హీరోలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటే చిన్న సినిమాలు మాత్రం వరుస విజయాలు మాత్రం అందుకుంటున్నాయి. ఓటీటీ అలవాటుతో థియేటర్కు వచ్చే ఆడియన్స్ తగ్గిన సోషల్ మీడియాలో సినిమాల రివ్యూలు రికార్డులు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఈ మంత్ రిలీజ్ అయిన లిటిల్ లార్డ్స్, మిరాయి, కిష్కింధపురి చిత్రాలు అద్భుతమైన టాక్ని సాధించాయి. నిజం చెప్పాలంటే ఓటీటీ మొదలయ్యాక ఆడియన్స్ థియేటర్ రావడం తగ్గించేశారు. పెద్ద స్టార్ల సినిమాలు తప్ప చిన్న సినిమా థియేటర్ రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ చూపించడం లేదు. బట్ రీసెంట్ టైంలో అందరి మైండ్ సెట్ మారింది భయ్య. స్టార్ ఇమేజ్ కంటే కంటెంట్ ఉన్న సినిమాలకి జై అంటున్నారు భయ్య. రీసెంట్ టైంలో తెలుగు ఆడియన్స్కి టేస్ట్ అని చెప్పేసి అన్నారు భయ్య. దీనికి గుయ్యమనగా హీరో ఎవరైనా పట్టించుకోకుండా మంచి సినిమాలని ఆదరిస్తున్నాం భయ్య. అందుకే రీసెంట్ టైంలో వచ్చిన 10 సినిమాలని తుస్సుమన్న కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు మాత్రం షబాష్ అంటున్నారు. రీసెంట్ టైంలో జనాలు థియేటర్ రావడం లేదని మాట్లాడే డైరెక్టర్ ప్రొడ్యూసర్లకు ఇది కళ్ళు తెరిపించే విషయం భయ్య. అంతెందుకు భయ్య, రీసెంట్ టైంలో కన్నప్ప, హరిహర వీరమల్లు, కింగ్డమ్, కూలీ, వాటు, ఘాటి వంటి 10 సినిమాలన్నీ తుస్సుమన్నాయి. ఇవి తీసిన సినిమాలన్నీ కూడా 100 కోట్ల బడ్జెట్ పైన భయ్య. కానీ కంటెంట్ అనేది కరెక్ట్గా లేదు. లిటిల్ లార్డ్స్, కొత్తలోక, మిరాయి చిత్రం వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాయి. కంటెంట్ అయితే కింగ్ అని ఊరికి అనలేదు భయ్య. సినిమా బాగుంటే జనాలు థియేటర్కి ఆటోమేటిక్గా వస్తారని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇవన్నీ చూశాక మారాల్సిన జనాలు కాదు భయ్య, సినిమాలు తీసే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్లు. కరోనా టైం వరకు అంతంత మాత్రంగా ఉన్న ఓటీటీ బిజినెస్ అనేది ఆ తర్వాత బాగా పైకి లేచింది. ఏకంగా థియేటర్ని సినిమాలను చంపేసే విధంగా ఓ రేంజ్లో ఓటీటీ భయపెట్టింది భయ్య. ఇతర భాషలో వచ్చిన మంచి సినిమాలను కూడా సబ్టైటిల్ వేసుకుని మరీ చూస్తూ తెలుగు సినిమాలు ఎంత వెనుకబడి ఉన్నాయో అర్థం చేసుకున్నాం. దీంతో తమిళ్, మలయాళం, కన్నడ భాషలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఓటీటీలో దుమ్ము రేపాయి. అలాగే తెలుగులో ఫ్లాప్ అయిన కొన్ని సినిమాలు కూడా ఓటీటీలో హిట్ కొట్టాయి భయ్య. సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఘాటి అనుష్క మూవీ ఫ్లాప్ టాక్ని తెచ్చుకుంది. అదే రోజు మౌలి, తనుజ్, శివాజీ, నాగరాజ్ జంట నటించిన లిటిల్ లార్డ్స్ కూడా రిలీజ్ అయింది. ఇక్కడ ఘాటి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే లిటిల్ లార్డ్స్ మాత్రం ప్రీమియర్ షోతోనే బ్లాక్ బాస్టర్ టాక్ని తెచ్చుకుంది. నిజం చెప్పాలంటే ఈ మూవీ మొత్తం ఇన్స్టాగ్రామ్ భయ్య. రీల్స్ కామెంట్ చూసి జనాలు థియేటర్ ఆటోమేటిక్గా వచ్చేసారు అన్నమాట. ఇక్కడ సినిమాలు లేకపోతే ఇన్స్టాగ్రామ్ అయినా కంటెంట్ బాగుంది కాబట్టి జనాలు ఆటోమేటిక్ దానికి వెళ్ళిపోయారు అంట. ఒక పెద్ద సినిమాని తొక్కేసే విధంగా నడిచిందంటే ఈ సినిమాని మీరు అర్థం చేసుకోవాలి. కంటెంట్ బాగుందా లేదా అని మాత్రమే జనాలు చూస్తున్నాను మాత్రం అర్థం చేసుకోవచ్చు భయ్య. ఈ సినిమా కేవలం 2 కోట్లతో తెరకెక్కించారు, కానీ భారీ చిత్రాన్ని తొక్కేసిందంటే ఆషామాషి కాదు భయ్యో. అంత వారాల ముందు కూడా మలయాళం నుంచి కొత్త లోక అంటే లోక చాప్టర్ 1 సినిమా భారీ విజయం అందుకుంది. సుమారు 35 కోట్ల బడ్జెట్, కానీ వచ్చింది మాత్రం 2 కోట్లు. మిరాయి ఇప్పటికే 70 కోట్లు దాడేసి భయ్య. బడ్జెట్ తక్కువ, కంటెంట్ ఎక్కువ భయ్య. విఎఫ్ఎక్స్కి జనాలు ఫిదా అవుతున్నారు. మిరాయి రిలీజ్ టైంలో రోజే కిష్కింధపురి కూడా రిలీజ్ అయింది. బెల్లమన్న హర్రర్ థ్రిల్లర్తో ముందుకు వచ్చి బీజిఎం సూపర్గా ఉందని చెప్పేసి జనాలు అంటున్నారు. ఒకే రోజు రిలీజ్ అయిన 2 సినిమాలు రీసెంట్ టైంలో ఫస్ట్ 10ని ఒక మంచి టాక్ని తెచ్చుకుంది భయ్య. మిరాయి సినిమా చూసిన తర్వాత రాజమౌళి గారే 60 కోట్ల బడ్జెట్ ఈ విధంగా ఎలా తీశారని చెప్పేసి అడిగారు భయ్య. ఇక రాజమౌళి గారు మెచ్చుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇంకో మాట కూడా ఉన్నారు భయ్య, ఇదే సినిమా మీరు తీయాలనుకుంటే 200 కోట్ల పైన ఖర్చు అవుతుందని చెప్పేసి ఉన్నారు. ఏ విధంగా మేనేజ్ చేశారని చెప్పేసి ఆయన షాక్ అయిపోయారు అంట. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఎప్పుడంటే హనుమాన్ సినిమాకి బడ్జెట్ వచ్చేసి 20 కోట్లు, వచ్చింది మాత్రం 150 కోట్లు. అదే టైంలో వచ్చిన ఆదిపురుష్ వచ్చేసి 300 కోట్లు. కానీ ఏం లాభం, ఆ బోండంగాడు మన పురాణం ఎంత దారుణంగా చూపించాలో అంత దారుణంగా చూపించేశాడు. ఆ బోండంగాడు సినిమా రామాయణం తీసేసి రామాయణంగా అని చెప్పేసి అన్నాడు. ఆ బోండంగానే ఆ బోండలు పెట్టేసి పొట్టేయాలన్నమాట. ఇక్కడ ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే భయ్య, బిల్డప్లు చూపించకుండా, రెమ్యునేషన్ ఎక్కువ పెట్టకుండా, కంటెంట్, విఎఫ్ఎక్స్, అవుట్పుట్ చూసుకుంటే బాగుంటుంది చెప్పి జనాల యొక్క అభిప్రాయం. బడ్జెట్ ఎక్కువ పెట్టుకొని సినిమా రేటు పెంచమని చెప్పడం కంటే తక్కువ బడ్జెట్లో రెమ్యునేషన్ తక్కువ ఇచ్చుకుంటే, సినిమా కరెక్ట్ చూపించుకుంటే ఆటోమేటిక్ జనాలు సినిమాలు చూస్తారు అంట. 100 సినిమాలు పెట్టడం కంటే తక్కువ రేట్లు పెట్టుకుంటే సినిమాలు చూడడానికి ఇష్టపడతారు అంట. మీరు 100 కోట్లు ఖర్చు పెట్టుకొని అక్కడ రేట్లు పెడితే జనాలు పడతారు భయ్య. సినిమా బాగుంటే వస్తారేమో, సినిమా దరిద్రంగా ఉన్న తర్వాత చూడమంటే ఎవడుతారా, నాకు అర్థం కడతాను, ఎవడు చూడడు. సో ఇంకా అర్థం చేసుకోవాలి మీరే భయ్య. మీరు ఇక్కడ దాకా వీడియో చూసానంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసి ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ TFI బానిస.